అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను మీషో నుండి చాలా షాపింగ్ చేశాను. 15 రోజుల నుంచి కంటిన్యూగా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. అన్నీ ఓపెన్ చేసి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసి మళ్ళీ ప్యాక్ చేశాను అనమాట. ఎందుకంటే మీషోలో ఏ రేట్కి ఏదైతే తీసుకున్నాను, ఏ ఐటెం తీసుకున్నాను అని మీకు తెలియాలి కదా. అందుకే అలాగే ఉంచాను అనమాట. మీషోలో మీరు ఎవరైనా షాపింగ్ చేస్తూ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీషోలో ఏది ఏ రేటుకు ఏ రోజు బుక్ చేస్తే, ఎలా బుక్ చేస్తే ఆఫర్ దొరుకుతుంది అనేసి నేను మీకు కన్ఫామ్గా చెప్తాను. కన్ఫ్యూజన్ లేకుండా నేను మీకు క్లియర్గా చెప్తాను. అలాగే ఆఫర్స్లో తీసుకోవాలంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. కావాలంటే కామెంట్ చేయండి కింద. ఇవాళ వీడియో స్టార్ట్ చేసేదమ్మా. ఏమేమి ఐటమ్స్ వచ్చాయి అనేసి ఓపెనింగ్ చేసి చూపిస్తాను రండి. ఫస్ట్ ఎట్లా ఉంది, ఇది గ్రిల్ అండి. ఇక్కడే పిక్చర్ ఇచ్చారు కదా గ్రిల్. చూడండి గ్రిల్ ఇది ఎలా అంటే ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని ఇలా తీయాలన్నమాట. దీన్ని ఇలా తీసి ఇది అలాగే దీంతో పాటు 2 ఆయిల్ స్పూన్లు ఇచ్చారండి. చూడండి, ఆయిల్ చేసుకోవడానికి ఇట్లా అద్దిట్లో వేసుకోవడానికి. అలాగే స్టిక్స్ ఇచ్చారు. స్టిక్స్ ఇచ్చారండి. ఇలా ఎన్ని ఇచ్చారు? 12 ఇచ్చారనమాట. ఇవి 12, 2 స్పూన్లు. అలాగే ఇది గాలిది అంటే నేను చూపిస్తానండి. ఇది ఎలా అంటే ఇలా ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఈ హోల్లో దీన్ని పెట్టేసుకొని ఇక్కడ మనము కింద ఒక ట్రే ఉంటుంది. చూడండి, ట్రేలో ఈ ట్రేలో బొగ్గులు వేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. దీంట్లో అలా పెట్టేసుకొని దానిపైన ఇలా పెట్టుకొని ఇదేమో ఇలా పెట్టుకోవాలి. అంటే ఇది పట్టుకోవడానికి అన్నమాట. ఇది ప్యాక్ చేసుకున్నప్పుడు పట్టుకోవడానికి అంతే యూజ్ అవుతుంది. చూడండి, మనం ఏదైనా చికెన్ అది కుక్ చేసుకోవాలి అనుకుంటే దాంట్లో బొగ్గులేసి ఉంటాం కదా. మంట పెట్టాక కరెక్ట్గా తగలకుంటే మంట ఇంకా ఎక్కువగా రావాలి అంటే, బొగ్గులు ఎక్కువగా హీట్ కావాలి అంటే ఇది గాలిది ఇట్లా పట్టుకొని ఇది గాలి గన్ను ఇట్లా పట్టుకొని ఊబే అవసరం లేకుండా, గొట్టంతో ఊబే అవసరం లేకుండా ఇలా అంటే గాలి తగిలి నిప్పులు ఎర్రగా వస్తాయి అన్నమాట. ఇది దానికి పనిచేస్తుంది. అలాగే ఈ బ్రష్లు ఉన్నాయి కదా, ఈ బ్రష్లు ఆయిల్కి పనిచేస్తాయి. తెలుసు కదా, చిన్న చిన్న బ్రష్లు వీటితో పాటే వచ్చాయి. అలాగే ఈ పుల్లలు ఓపెన్ చేయలేరు. చూడండి ఎన్ని పుల్లలు ఉన్నాయి. వీటికి చికెన్ కానీ పన్నీర్ కానీ ఏదైనా మటన్ కానీ వీటికి మంచిగా స్మాష్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. నిప్పుల మీద ఇలా పెట్టుకొని కాల్చుకోవాలి. వర్షాకాలంలో అయితే చాలా టేస్టీగా వండుకోవచ్చు. ఆలుగడ్డ కానీ మసాలా ఆలుగడ్డ కానీ చేసుకోవచ్చు, పన్నీర్ చేసుకోవచ్చు, చికెన్ చేసుకోవచ్చు. ఇట్లా దీన్ని ప్యాక్ చేయడం ఎలా అంటే అన్నీ దీని లోపలికే వెళ్ళిపోతాయి. ఎట్లా అంటే చూడండి, మళ్ళీ దీన్ని తీసేసుకోవాలి మనము.
తీసేసుకొని ఈ నిప్పుల ట్రే ఉంది కదా, ఇప్పుడు అంటే ఖాళీ ఉంది, నిప్పుల ట్రే నిప్పులు ఉంటే ఈ నిప్పులు పాడేసి మళ్ళీ ఇలా ట్రేని ఇక్కడే పెట్టేసుకొని వీటిని అన్ని దీంట్లోనే పెట్టుకోవచ్చు. చూడండి దీన్ని దీన్ని అలాగే దీన్ని ఏదైనా పెద్ద పెద్ద చికెన్ చేసేదానికి ఇట్లా పెట్టుకొని పెద్దగా తందూరి చికెన్ లాగా వాడుకోవచ్చు, లేకుంటే బొగ్గుల పైన కూడా పెట్టుకోవచ్చు. ఇది పెట్టి దీనిపైన బొగ్గులు వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్లు ఇందులోనే క్యారీ అవుతాయి అన్నీ. అలాగే తర్వాత దీన్ని ఇలా మూసేసుకోవాలి, ఇలా కవర్ చేసేసుకొని తర్వాత ఈ స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇట్లా పట్టుకెళ్ళొచ్చు. మీరు ఎక్కడైనా ట్రిప్లకి వెళ్తారు కదా, ఎక్కడికైనా బయటకు వెళ్ళి కుకింగ్ చేసుకోవాలి, చికెన్ కుకింగ్, అలా మీరు ఎప్పుడైనా తందూరి చికెన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇంత ఈజీగా దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని అన్ని ఐటమ్స్ దీని లోపల పట్టుకొని ప్రశాంతంగా తీసుకెళ్ళొచ్చు. ఒక బ్యాగ్లా తీసుకెళ్ళొచ్చు. చూడండి ఎంత బాగుంది, ప్రశాంతంగా దీంట్లో నార్మల్గా చేతిలో ఇట్లా పట్టుకొని తీసుకెళ్ళేయచ్చు. చూడండి కొండ ఎంత బాగుంది. సరే, ఇప్పుడు దీని గురించి తెలుసుకున్నాం.